మీరు ఈ విషయం తెలియకుండా వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. హాయ్, నా పేరు ప్రవీణ్. మనం వీడియో ఎడిటింగ్ ఫండమెంటల్స్ గురించి థియరీ పార్ట్ మాట్లాడుకుంటున్నాం. మనం ప్రాక్టికల్గా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు ఫౌండేషన్ అనమాట. ఎంత సాఫ్ట్వేర్ నేర్చుకున్నా మీకు ఈ బేసిక్ థింగ్స్ తెలియకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పెడతారు. మీరు ఎప్పుడన్నా వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడీస్ వాల్స్ పెడతారు కదా, ఆ వాల్స్లో దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న పిక్సెల్స్ ఉంటాయి అనమాట. అక్కడ ఒక్కొక్క ప్యానెల్ అటాచ్ చేసి పెద్ద స్క్రీన్ లాగా తయారు చేసి మనకి కావాల్సిన వీడియోని ప్లే చేస్తారు అనమాట. యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు క్వాలిటీ మీరు 1080p పెట్టుకున్నారనుకోండి, దాంట్లో ఏమవుతుందంటే 1920 విడ్త్ వస్తుంది, 1080 హైట్ లో పిక్సెల్స్ ఫామ్ అవుతాయి అనమాట. రెజల్యూషన్ అనేది ఎన్ని పిక్సెల్స్ ఉంటాయని డిసైడ్ చేస్తుంది. పిక్సెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, డీటెయిల్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. మనం చేసే కంటెంట్ ని బట్టి ఆస్పెక్ట్ రేషియో మారిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు రీల్ చేస్తున్నారు అనుకోండి, దాని ఆస్పెక్ట్ రేషియో ఆబ్వియస్లీ 9:16 ఉంటుంది. అదే నార్మల్ యూట్యూబ్ వీడియో చూస్తున్నారు అనుకోండి, దాని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 16:9 ఉంటుంది. మూవీ థియేటర్స్లో చూసుకుంటే అక్కడ ఉండే ఆస్పెక్ట్ రేషియో 21:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. సో సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. రిజల్యూషన్ అంటే క్వాలిటీ, ఆస్పెక్ట్ రేషియో అంటే ఫ్రేమ్. రిజల్యూషన్ అనేది ఎన్ని పిక్సెల్స్ ఉంటాయని డిసైడ్ చేస్తుంది. ఆస్పెక్ట్ రేషియో అనేది ఆ పిక్సెల్స్ ఏ షేప్లో కూర్చుంటాయి అనేది డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫైల్స్, కంటైనర్స్ అండ్ కోడెక్స్ గురించి మాట్లాడుకుందాం.